ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవటానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను మోసం చేస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం బచ్చురాజుపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 44 కిలోల తూకం చేస్తున్నారని ఆదివారం మధ్యాహ్నం రైతులు ఆందోళన చేపట్టారు. 1000 రూపాయలు ఇస్తేనే తూకం చేశారని, సంచికి 43 కిలోల 900 గ్రాముల తూకం వేస్తున్నారని, దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30 సంచులలో 19 కిలోల 400 గ్రాముల ఎక్కువ తూకం చేశారని, ఇప్పటికైనా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. వాళ్ళు కుప్పలకు మొత్తం 1000 రూపాయలు ఇవ్వమన్నారు. 1000 రూపాయలు వచ్చి కుప్పలు ముట్టలే. 1000 రూపాయలు ఇచ్చిన 40 సంచులు పెట్టినాం. నేను పక్కకున్నా. తర్వాత 30 సంచులు పెట్టినప్పుడు దొరకబట్టిన 30 సంచులు మళ్ళీ కాంటా పెడితే 19 కిలోన్నర మొగ్గు వచ్చింది. అట్టెట్లు వచ్చిందని చెప్పేసి నేను కాంటా ఆఫ్ చేసిన. 42 400 పెట్టాంగా 20 కిలో ఎక్కువ వచ్చినాయి. జల్లి మోసలేం కాబట్టి ఆ విధంగా గాని అన్నాడు. మామూలుగా కిలో కాంటా సాల్ చేయలేదు. 1000 రూపాయలు అట్లా తీసుకున్నారు. అయినా మళ్ళీ కాంటా చేసి ఎట్లా చేశారంటే ఒక్క సంచికి మ్యాక్సిమం 43 44 కిలోల కాంటా చేసారు. అవి మేము కొంచెం చూసినాం. ఒక 30 అయినా దొరకబట్టి నేను ఆమె సెంటర్ ఆమెనే మెయింటెనెన్స్ ఆమె ఉందని చూస్తే కరెక్ట్ 43 కిలోల 900 గ్రాములు వచ్చినాయి. అప్పుడు దొరకబట్టి మళ్ళీ మొత్తం చేస్తే 30 సంవత్సరాలు 19 కిలోలు ఎక్కువ వెళ్ళినాయి. 42 ప్లస్ 400 గ్రాములు పెట్టాం కూడా 19 కిలోలు ఎక్కువ వెళ్ళినాయి. 30 సంవత్సరాలు వాళ్ళు అమ్మవాళ్ళు అంటే ఓళ్ళు పెట్టుకోవాలంటే ఆమెనే పెట్టుకున్నారు. వాళ్ళు నేను 42 పెట్టుకున్నా 40 పెట్టుకున్నాను 44 పెట్టుకోండి ఏమంటారు. మేము మాకే వచ్చేది ఉందా, మాకు ఇచ్చేయాలి మేము పెట్టుబడి పెట్టిన వాళ్ళు అన్నారు. చూడు ఇప్పటికైనా